అని చెప్పాలన్న. అన్నీ చూసేసా. సైందో చెప్పాలా, సైకో సైందో చెప్పాలా? ఎందుకంటే సైకో సందేవ్ అంటే అది వేరే లెక్క ఉంది. కత్తితో పొడుస్తుంటే అవతలోడు, అది దండుపాలెం అనే ఒక సినిమా ఉంది, అందులో గొంతులు కోసి మరీ వాసన చూస్తారు, ఆ సౌండ్ని బ్రీచ్ చేస్తారు కదా, ఆ సౌండ్ వచ్చేటప్పుడు ఎంత సమ్మగా ఉంటుందో ఈ సినిమాలో ఫైట్లు కానీ విక్టరీ వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ అంతే సమ్మగా ఉందన్న. నాకైతే ఆయన యాక్టింగ్ ఫిదా అయిపోయాను నేను. చాలామంది వెంకటేష్ గారు అంటూనే ఫ్యామిలీ ఆడియన్స్ అంటారు, బట్ మనలాంటి ఊర్ర మాసగాళ్ళకు కూడా ఒక సినిమా తీశాను నేను, వచ్చి చూడండి అనేది ఆయన చెప్పారు. 75th ఫిలింతో ఇందులో చేసిన యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. మెయిన్గా నవాజుద్దీన్ యాక్టింగ్ కానీ, ఆర్య గారి యాక్టింగ్ కానీ, హీరోయిన్ల యాక్టింగ్ కానీ చాలా బాగా అనిపించింది. ఇందులో చేసిన పాప కూడా చాలా క్యూట్ చేశారు. డైరెక్షన్ గురించి తర్వాత ఒక్క సెకండ్ ఆగి మాట్లాడదాం. ఇందులో మెయిన్ నెగిటివ్ స్టోరీ లైన్ అయితే, ప్రేమగా పెంచుకున్న కూతురు కళ్ళ ముందు చనిపోద్ది అని తెలిసినప్పుడు వచ్చే బాధ, చనిపోయిన తర్వాత కళ్ళల్లో ఏడవాలా వద్దా అనే ఒక టెన్షన్, ఇవన్నీ కలిపి ఒక వ్యక్తి చేయగలడు, ఆయన మన వెంకటేష్ గారు. ఈ సినిమాలో ఆయన తీసుకున్న కాన్సెప్ట్, కన్న కూతుర్ని కళ్ళ ముందు చనిపోయిన తర్వాత ఏదైతే చేయగలడు, విలన్తో ఎలా పోరాడతాడు అనేది కాన్సెప్ట్. దీంట్లో మెయిన్ మైనస్ ఏంటంటే స్టోరీని ఇంకొంచెం హోల్డ్ చేసి ఉంటే బాగుండేమో, ఇంకొంచెం బెటర్గా తీసుండొచ్చేమో ఈ స్టోరీని అనే ఫీల్ అయితే వచ్చింది. బీజిఎమ్స్ ఉన్నాయి, అక్కడక్కడ సెట్ అయ్యాయి, అక్కడక్కడ సెట్ కాలేదు. కొన్ని ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండు అనిపించింది. ఇందులో ఓవరాల్గా చెప్పుకుంటే యావరేజ్ సినిమా, బట్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఒక నాన్న సెంటిమెంట్ అనేది చాలా ప్యూర్ ఉంటుంది. బాగా వెంకటేష్ గారు దాన్ని మెయింటైన్ చేశారు, చాలా బాగా చేశారు. బట్ థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. బట్ అపార్ట్ ఫ్రమ్ వెంకటేష్ గారు యాక్టింగ్, ఈ స్టోరీకి ఆయన ఏజ్కి తగ్గట్టు ప్లే చేశారు క్యారెక్టర్. వైలెన్స్ ఉంది, నేను కాదనట్లేదు, అసలు వైలెన్స్ అయితే ఉంది. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ డాటర్ కోసం చేసింది ఇవన్నీ, సో వాళ్ళ డాటర్ ఆ సెంటిమెంట్ కూడా అంతే ఉంది. వెంకటేష్ గారి ఫ్యాన్స్, వెంకటేష్ గారి అభిమానులు అందరూ చూడొచ్చు. వైలెన్స్ ఎక్కువ వద్దు అనుకుంటే మాత్రం చూడకండి, బికాజ్ వైలెన్స్ అయితే ఉంది, నేను కాదనట్లేదు. లాట్ ఆఫ్ బ్లడ్ ఓ నో, సైందవ్ ఇస్ వెరీ నైస్, పోల్చుకోవద్దు దాంతో. సైందవ్ బాగుంది, సైందవ్ బాగుంది. సెంటిమెంట్ చాలా, మీకు సెకండ్ హాఫ్లో మీకు సెంటిమెంట్, ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది, బట్ సెకండ్ హాఫ్లో మీకు సెంటిమెంట్ అంతా బయటపడుతుంది. ఆ డాటర్ సెంటిమెంట్ చాలా బాగుందండి, మీనింగ్ఫుల్ సెంటిమెంట్. ఎస్, తండ్రి కూతురు మధ్యలో ఉన్న తెలిసిపోయిందా మీకు? న్యూస్ వచ్చేసింది అప్పుడే. యాక్చువల్లీ 3.5 ఇచ్చేదాన్ని, బట్ 3 బికాస్ వైలెన్స్ ఇస్ దేర్, లాట్ ఆఫ్ వైలెన్స్ ఇస్ దేర్. మీరు ఫ్యామిలీ ఆడియన్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, వైలెన్స్ అయితే ఉంది, బికాస్ కంప్లీట్ యాక్షన్ మూవీ. సినిమా అద్దర కొట్టిండు మామ, ब्लॉक बास्टर मामा। आई बोलने के लिए बहुत ट्राई कर रहा हूँ नवाजुद्दीन कैरेक्टर के लिए, बस నవాజుద్దీన్ అన్న క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా సినిమాకి పంపింగ్ బూస్టింగ్ వచ్చింది. ఎంత బాగా తీసిందంటే నవాజుద్దీన్ లేకపోతే ఈ సినిమాకి లేదు. ఆ నవాజుద్దీన్ అన్న క్యారెక్టర్ ఒక్కటి ది బెస్ట్, సూపర్ బ్యాస్టోక్స్ అంతే. కమ్ బ్యాక్ వచ్చేసిండు సినిమాకి వచ్చేసరికి, నువ్వు బ్యాక్ వచ్చేసిండు, వాళ్ళు వస్తూనే ఉంటారు పోతారు, దాని గురించి మనకు ఎందుకు. కానీ సినిమాకి వచ్చేసరికి ఓవరాల్గా సూపర్ ఉంది భయ్యా. మ్యూజిక్ కానీ బీజిఎం కానీ ఏం చెప్పాలా మామ, అద్దరు కొట్టిండు మామ సూపర్ మామ. ఏమి డైరెక్టర్ మాత్రం షా ఏం చెప్పాలో అర్థం కాక ఇక షా దట్స్ ఇట్. సినిమా సూపర్ అంతే. పాప క్యారెక్టర్ ఏంటండి, సెంటిమెంటల్ వర్కౌట్ అయితే కాదు, సెంటిమెంటల్ కావాలి కాబట్టి కథ ఇంపార్టెంట్, పాపనే ఇంపార్టెంట్ ఆడ సినిమాకి వచ్చేసరికి. ఆ పాప లేకపోతే సినిమానే లేదు. అది సినిమా కథ ఇంపార్టెంట్, సెంటిమెంటల్ వర్కౌట్ అయింది. అట్లానే డాటర్ గురించి కాకుండా దెన్ ఆల్మోస్ట్ ప్రజల గురించి కూడా చూసినట్టు చూపెట్టాడు. అది చాలా బాగా. ఇగో అన్నోన్ని రోకల్ బండతోటే కొట్టాలి. అది మొన్నటిదాకా మరత పెట్టి కుర్చీ అయిపోయింది, ఇప్పుడు రోకల్ బండ అవుతుంది అంతే. కాదు అది ఎవరు చెప్పింది వినకండి భయ్యా. మన ఏంటంటే బోర బండ కాడికి పోయి బోనాలతో కొట్టాలి అంతే. ఎవరు చెప్పేది చెప్తారు, వాళ్ళు ఏంది వానికేం తీసిండా పీకిండా. అది
సినిమా ఇంపార్టెంట్ భయ్యా, వీళ్ళు కోట్లు కోట్లు బడ్జెట్ పెడతారు, సినిమాకి ఏది కావాలో వాళ్ళు అది తీయడానికి వస్తుంది.